మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం బుగ్గతండ వద్ద ఈరోజు ప్రమాదం జరిగినది. ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి పత్తి కూలీలు అదుపు తప్పి తార్ రోడ్డు వద్ద అదుపు తప్పి ఆటో బోల్తపడడం జరిగినది. ఆటోలో వెళ్తున్నటువంటి పత్తి కూలీలు దగ్గర ఆటోలో 18 మందికి గాను ఉన్నారు. వారు తీవ్రంగా క్షతగాత్రులైనటువంటి 18 మందికి గాను 18 మందికి పూర్తిగా దెబ్బలు తగలడం జరిగినది. అక్కడ ఉన్నటువంటి ఆ ఆటో డ్రైవర్ కావచ్చు, పత్తి కూలీలు కావచ్చు, 18 మందికి క్షతగాత్రులైన వెంటనే వాళ్ళని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు పెద్దరచర్లపల్లి, పెద్ద గుమ్మడం ఆ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అక్కడ పత్తి తీయడానికి వెళ్తా ఉన్నారు. అంటే వీళ్ళు ప్రతిరోజు వెళ్తున్న క్రమంలోనే, అంటే ఆటో డ్రైవర్లు చాలా మంది కూడా ఈ పత్తి కూలీలకు సంబంధించి ఆ జిల్లాలో ప్రతి ప్లేస్ లో చూసుకోవచ్చు, జిల్లాలో తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఆటోకు సంబంధించినటువంటి బోల్తా పడడం, ఆటోలో వెళ్తున్నటువంటి పత్తి కూలీలు చాలా ప్లేస్ లో బోల్తపడి దెబ్బలు తగలడం, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతూ ఉన్నది. అంటే హెవీగా, అంటే ఆటోలో వెళ్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది వెనకాల సైడ్ కావచ్చు, పక్కల సైడ్ కావచ్చు, ఆటోకు విరువైపులా నిలబడి ఏలాడుతూ ఆ వెనకాల కూడా నిలబడి, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 4, 5, 8 మంది కూడా వెనకాలనే నిలబడి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఆటో పై భాగంలో కూడా కూర్చొని హెవీగా ఆటోలో వెళ్తా ఉన్నారు. అంటే అంత ఇరకటమైన ప్లేస్ లో ఒక ఆటోలో 18 మంది ప్రయాణించడం అంటే ఇది నిజంగా కూడా అది దారుణం అని చెప్పొచ్చు. డ్రైవర్లు కూడా అలా తీసుకుపోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అంటే ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి గల కారణం పత్తి కూలీలు అధికంగా ఆటోలో ఎక్కువ మంది కూర్చోవడం ద్వారానే. ఈ తార్ రోడ్డుకు సంబంధించి ఆ రోడ్డు కూడా చాలా డేంజర్ రోడ్ అని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ కంకర్ రోడ్ లో ఎమ్మటే అదుపు తప్పి కింద పడిపోవడంతో వెంటనే క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించడం కూడా జరిగింది. అంటే అక్కడ జరిగినటువంటి చాలా మంది చూసుకోవచ్చు, తల భాగంలో కావచ్చు, నడుము భాగంలో, కాళ్ళ భాగంలో చాలా, అంటే ఎక్కువ మోతాదులో దెబ్బలు తగ్గడంలో ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఆటో డ్రైవర్లు కూడా తక్షణమే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మందిని ఎక్కించుకోకుండా ఆటో పరిమితి ఎంతవరకు అవుతుందో అంత పరిమితి మాత్రమే ఎక్కించుకొని సురక్షితంగా ప్రాంతానికి చేర్చేటువంటి ఆటో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాలి. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, నేరేడుగొమ్మ. చడా